యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషాణి ద్రక్ష్యస్యాత్మన్యథోమయి. ఓ అర్జున, ఏ జ్ఞానమును తెలుసుకొనుట వలన మళ్ళీ ఇటువంటి మోహమును పొందవో, ఏ జ్ఞానము వలన అన్ని ప్రాణులను నీలో నాలో చూడగలవో అటువంటి జ్ఞానమును తత్వవేత్తల ద్వారా తెలుసుకొనుము అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పెను. జ్ఞానము వల్ల 2 ఫలితములు కలుగును. మొదటిది, అంతవరకు ఉన్న అజ్ఞానం నశిస్తుంది. రెండవది, అన్ని ప్రాణికోట్లను తనలోనే చూడటం, ఇంకా భగవంతునిలో చూడటం జరుగుతుంది. ఇప్పుడు మనుషులలో కొందరు మాకు జ్ఞానం ఉందని చెప్పినా వాళ్ళ ఆచరణలో అనవసరపు విషయాలపై ఆసక్తి చూపటం, ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తూనే ఉంటాయి. అటువంటి వారు ఇంకా జ్ఞానమును పొందలేదని భగవంతుని ఈ మాటల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు తమ ఆచరణను శుద్ధి చేసుకొని లోకమునకు ఆదర్శవంతులుగా మారాలి. భగవద్గీతను చదవటం వల్ల ఏదైనా మంచి విషయాలను సాధించాలనుకునే వారికి గొప్ప ప్రోత్సాహం కలుగుతుందని అర్థమవుతుంది. కాబట్టి సాధించాలనుకునే వారు ఒక్కొక్క సాధన చేసేటప్పుడు ఆ సాధన పూర్తిగా సిద్ధించిందా లేదా అని తనను తాను తన జీవితంలో పరీక్షించుకుంటూ ఉండాలి. అంటే అనవసరపు కోరిక పూర్తిగా తొలగిందా లేదా, కోపం పూర్తిగా తగ్గిపోయిందా లేదా, ఇంకా అసూయ తగ్గిందా, ఇంకా దైవగుణం నాలో ఉందా అని తనను తాను ఎప్పుడూ పరీక్షించుకోవాలి. హృదయంలో వెతుకుతూ ఉండాలి. మనస్సులో ఉన్న ఒక్కొక్క విషయాన్ని బయటకు పంపాలి. ఆత్మజ్ఞానం ఉన్న వారిలో ఈ చెడు గుణములు ఎప్పటికీ ఉండవు. ఇంకా రెండవ విషయం, జ్ఞానమును పొందిన వారు అన్ని ప్రాణులను తనలో ఇంకా పరమాత్మలో చూస్తారు. ప్రపంచంలో ఎంత కష్టపడినా కొంత ధనము, కొన్ని సౌకర్యాలు మాత్రం లభిస్తున్నవి. కానీ కొంత కష్టపడితే సాధనతో, ఇంద్రియ నిగ్రహంతో, ఆత్మ విచారణతో, భక్తితో బ్రహ్మాండమునంతటిని జీవుడు పొందగలుగుతున్నాడు. జీవుడు సాక్షాత్ భగవంతుడే అవుతున్నాడు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని మాటలపై అకుంఠితమైన విశ్వాసముతో అటువంటి మహోన్నతమైన పదవిని పొందుటకు ఈ జన్మలోనే ఆత్మజ్ఞానమును సంపాదించుకొనవలెను.